మన బలమేంటో తెలుసుకోకుండా పక్కవాళ్లను గుడ్డిగా అనుసరిస్తే ఈ కప్పకు జరిగినట్టే అవుతుంది. అసలేం జరిగిందంటే, ఒక అందమైన మడుగులో ఒక చిన్న కప్ప నివసించేది. ఒకరోజు ఆ కప్ప నీళ్లు తాగడానికి వచ్చిన ఒక బలిష్టమైన ఎద్దును చూసింది. ఎద్దు భారీ శరీరాన్ని చూసి ఆ కప్పకు ఎలాగైనా సరే దానిలాగా పెద్దగా బలంగా కనిపించాలని ఆశ పుట్టింది. వెంటనే తన తోటి కప్పలతో, చూడండి, నేను కూడా ఆ ఎద్దు అంత పెద్దగా ఉబ్బి చూపిస్తాను అని చెప్పి గాలి పీల్చి తన కడుపును ఉబ్బించడం మొదలుపెట్టింది. కొంత గాలి పీల్చాక, ఇప్పుడు ఎద్దు అంత అయ్యానా అని అడిగింది. మిగతా కప్పలు, అబ్బే లేదు, నువ్వింకా చాలా చిన్నగానే ఉన్నావు అన్నాయి. పట్టుదరదిపోయిన ఆ కప్ప తన శక్తికి మించి మరింత గాలిని బలవంతంగా పీల్చింది. ఎద్దులా మారాలన్న అత్యాశతో విపరీతంగా ఉబ్బిపోయి చివరకు కడుపు పగిలి ప్రాణాలు కోల్పోయింది. నీతి: పరులను చూసి గుడ్డిగా అనుకరిస్తే మనలోని నిజమైన బలం మరుగున పడిపోతుంది. అత్యాశతో పరిమితులు దాటి ప్రవర్తిస్తే ఆ కప్పలాగే చేటు కలుగుతుంది. మనలా మనం ఉండటమే మనకు శ్రీనామరక్ష. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.